అదే. వెల్కమ్ టు కోవా టీవీ. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే పార్టీ ఘన విజయం సాధించడం పట్ల బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ లో స్పందించిన ఈ సందర్భంగా టీవీకే అధినేత నటుడు విజయ్ కు శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే పార్టీ ఘన విజయం సాధించడం పట్ల బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ లో స్పందించారు. ఈ సందర్భంగా టీవీకే అధినేత నటుడు విజయ్ కి శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు రాజకీయాల్లో అద్భుతమైన ఆరంగేట్రం చేస్తున్న నటుడు విజయ్ కి అభినందనలు తెలిపారు. ఈ ప్రజా తీర్పు ప్రజల ఆశలను ప్రతిబింబిస్తోందని, ప్రజా జీవితంలో ఆయన తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తమిళ విట్రా గజగం అధిపతి విజయ్ కు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. తమిళనాడు టీవీకే సాధించిన ఈ విజయం చరిత్రాత్మక మని విజయ్ నాయకత్వంపై ప్రజలకున్న నమ్మకాన్ని ఇది నిదర్శనమంటూ సతీష్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గతంలో విజయ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ఉత్సాహంగా పాల్గొన్న విషయాన్ని మాజీ ఎంపీ గుర్తు చేసుకున్నారు. తమిళనాడు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తమిళ విట్ర గజగం అధిపతి విజయ్ కు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. తమిళనాడు టీవీకే సాధించిన ఈ విజయం చరిత్రాత్మకమని, విజయ్ నాయకత్వంపై ప్రజలకున్న నమ్మకానికి ఇది నిదర్శనమని సంతోష్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గతంలో విజయ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ఉత్సాహంగా పాల్గొన్న విషయాన్ని మాజీ ఎంపీ గుర్తు చేసుకున్నారు. తొలి ఎన్నికల్లో జయబేరి మోగించిన టీవీకే అధినేత జననాయకన్ కు పర్యావరణ బాధ్యత, హరిత భవిష్యత్తు పట్ల ఉన్న నిబద్ధత స్ఫూర్తిదాయకమని మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ప్రశంసించారు. విజయ్ నాయకత్వంలో తమిళనాడు రాష్ట్రం అభివృద్ధి శ్రేయస్సులో సరికొత్త శిఖరాలను అధిరోధించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజాసేవలో రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దడంలో విజయ్ కి గొప్ప విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని మాజీ ఎంపీ సంతోష్ కుమార్ వెల్లడించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ చారిత్రాత్మక విజయం సాధించిన నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలకు అభినందనలు తెలిపారు. రాహుల్ గాంధీ, ఖార్గే నాయకత్వంలో ఈ గెలుపు సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. కేరళ ఎన్నికల ప్రచారంలో తనకు మద్దతు ఇచ్చిన కేరళ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అక్కడి ప్రజలు తనపై చూపించిన ప్రేమను ఎప్పటికీ మరవలేనిదని ఆయన తెలిపారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ కూటమి అభ్యర్థులు 104 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. అధికార ఎల్డీఎఫ్ 34 స్థానాల్లో మాత్రమే లీడ్లో ఉంది. కేరళలో కాంగ్రెస్ కూటమి సాధించిన చారిత్రాత్మక విజయంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ అఖండ విజయం పట్ల కూటమి నాయకులకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ శ్రేణులకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. కేరళలో ఈ అద్భుత విజయం సాధించడానికి మార్గనిర్దేశం చేసిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షీలకు రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. వారి సమర్థవంతమైన నాయకత్వం వల్లే ఈ చరిత్రాత్మక గెలుపు సాధ్యమైందని ఆయన కొనియాడారు. కేరళలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ద్వారా దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొందని పేర్కొన్నారు. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కేరళలో కాంగ్రెస్ విజయం సాధించడం పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. కేబినెట్ సహచరులు భూముల ధరల పెంపకంపై మంత్రివర్గంలో చర్చించారు. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేరళలో కాంగ్రెస్ విజయం సాధించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. కేబినెట్ సహచరులు భూముల ధరల పెంపకంపై మంత్రివర్గంలో చర్చించారు. స్వల్పంగా ధరలు పెంచాలని నిర్ణయించారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లపై సిబిఐకి ఫిర్యాదు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. హాజ్ యాత్రికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెరిగిన ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం హాజ్ యాత్రపై పడింది. హాజ్ యాత్ర ఖరీదు భారీగా పెరిగింది. ఇంధన ధరల పెరుగుదలతో యాత్రికులపై అదనపు భారం పడుతోంది. ఈ ఏడాది సుమారు 7,000 మంది హాజ్ యాత్రికులు నమోదు చేసుకున్నారు. పేద ముస్లింలకు ఊరట కలిగించేలా కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో యాత్రికులకు అండగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యుత్ కొనుగోలు అంశాలపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని కేబినెట్ తీర్మానం చేసింది. కేసీఆర్ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని కమిషన్ తేల్చింది. 114 పేజీల రిపోర్ట్ను జస్టిస్ లోకుల్ ప్రభుత్వానికి సమర్పించారు. కేబినెట్ లో చర్చించి అడ్వకేట్ జనరల్ కు ఇచ్చాం. పొరుగు రాష్ట్రాలతో వారి స్వార్థానికి అవకతవకలకు పాల్పడింది. ఈ రిపోర్ట్ను సిబిఐకి అందివ్వాలని కేబినెట్ నిర్ణయించింది. అంతర్రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అంశాలు ఉండటంతో సిబిఐకి ఇవ్వాలని నిర్ణయించింది. భూముల విలువలను సైంటిఫిక్ గా పెంచాలని నిర్ణయించాం. ప్రభుత్వ ప్రాజెక్టుల అవసరాల కోసం భూముల విలువ పెంచాలని రైతులు కోరారు. 4 ఏళ్ల తర్వాత భూముల విలువ పెరుగుతోంది. పెంచక ముందు హెల్త్ పాలసీలో దరఖాస్తు చేసుకున్న వారికి పాత వాల్యూ వర్తిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వరి, మొక్కజొన్న విషయంలో అభద్రతా భావం లేకుండా చూడాలని కేబినెట్ తీర్మానం తీసుకుంది. రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం. ఇచ్చిన మాట
ప్రకారం 2 పంటల కొనుగోలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తమిళగం వెట్రి కజగం పార్టీ దూసుకుపోయింది. టీవీకే అధినేత విజయ్ పోటీ చేసిన 2 స్థానాల్లో ఘన విజయం సాధించారు. అలాగే తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకేకు 100కు పైగా స్థానాల్లో విజయం సాధించింది. అతి పెద్ద పార్టీగా నిలిచింది. తమిళనాడు ఫలితాలు ప్రారంభమైన సమయం నుంచి నటి త్రిష పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పైగా నేడు త్రిష పుట్టినరోజు సందర్భంగా త్రిష నేడు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే విజయ్ గెలుపు కోసమేనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తమిళగా వెట్రి కజగం పార్టీ దూసుకుపోతోంది. టీవీకే అధినేత విజయ్ పోటీ చేసిన 2 స్థానాల్లో ఘన విజయం సాధించారు. అలాగే తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 100కు పైగా స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచింది. తమిళనాడు ఫలితాలు ప్రారంభమైన సమయం నుంచి నటి త్రిష పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పైగా నిన్న త్రిష పుట్టినరోజు సందర్భంగా త్రిష ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. అయితే విజయ్ గెలుపు కోసమేనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. విజయ్ పార్టీ ముందంజలో ఉందని తెలిసిన వెంటనే త్రిష ఆయన నివాసానికి చేరుకోవడం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే త్రిష పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర ప్రచారం సాగుతోంది. విజయ్ పోటీ చేసిన తిరుచి, ఈస్ట్ పెరంబూర్ 2 స్థానాల్లో విజయం సాధించారు. అయితే త్వరలోనే ఈయన ఏదో ఒక చోట రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నియోజకవర్గానికి ఉప ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో విజయ్ రాజీనామా చేసిన నియోజకవర్గంలో త్రిష పోటీ చేస్తోందనే ప్రచారం తెర మీదకి వచ్చింది. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆమెకి మంత్రి పదవి కూడా ఇస్తారని, లేదంటే డిప్యూటీ సీఎం పదవి అప్పగిస్తారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. కానీ రాజకీయ విశ్లేషకులు మాత్రం విజయ్ రాజీనామా చేసిన స్థానంలో ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖరన్ పోటీ చేస్తారని అభిప్రాయపడుతున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. విజయ్ ఆయన భార్య సంగీత విడాకులు తీసుకున్నారు. విజయ్ త్రిషల మధ్య ఉన్న బంధం వల్లే సంగీత ఇలాంటి విడాకులు తీసుకుందని జోరుగా ప్రచారం సాగింది. డిఎంకే, బీజేపీ నేతలు దీన్ని అడ్డు పెట్టుకుని త్రిష, విజయ్ల మీద తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా తమిళనాడు బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ విజయ్ త్రిష ఇంటి నుండి బయటకు రావాలి అంటూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం రేపాయి. అయితే ఇన్ని విమర్శలు వచ్చినా ఓటర్లు మాత్రం విజయ్ వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి ఆయనకు ఓటు వేసి గెలిపించుకుంటున్నారు. గతంలో టికెట్ల కేటాయింపు విషయంలోనూ టీవీకే నేతలు త్రిష ఇంటి వద్ద క్యూ కట్టినట్లు వార్తలు వచ్చాయి. దీన్ని బట్టి పార్టీలో ఆమె ప్రాధాన్యత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి త్రిష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా లేదా అనేది తేలాలంటే కొన్ని రోజులు ఎదురు చూడాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. మండుతున్న ఎండల్లో అల్లాడిపోతున్న జనం వాన చినుకులతో ఉపశమనం పొందిన అవే చినుకులు రైతన్నల పాలిట కన్నీటి చుక్కలవుతున్నాయి. అటు ఏపీ, ఇటు తెలంగాణలో పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం విరుచుకుపడింది. ఈ ప్రకృతి కోపానికి 5గురు ప్రాణాలు కోల్పోగా 100 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. మండుతున్న ఎండలతో అల్లాడుతున్న జనం వాన చినుకులతో ఉపశమనం పొందిన అవే చినుకులు రైతన్నల పాలిట కన్నీటి చుక్కలవుతున్నాయి. అటు ఏపీ, ఇటు తెలంగాణలోని పలు జిల్లాలలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం విరుచుకుపడింది. ఈ ప్రకృతి కోపానికి 5గురు ప్రాణాలు కోల్పోగా 100 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. తెలుగు రాష్ట్రాల్లో ఓవైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు అకస్మాత్తుగా మేఘాలు కమ్మి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. మంచిర్యాల జిల్లాలో కురిసిన వడగళ్ల వాన రైతును నిలువునా ముంచింది. ముఖ్యంగా మందమర్రి, క్యాతనపల్లి, కోటపల్లి మండలాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. శంకర్పల్లిలోని కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. కొనుగోళ్లలో జాప్యం వల్లే తమకు ఈ గతి పట్టిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు బెల్లంపల్లి, మందమర్రి పరిసరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న మామిడికాయలు ఈదురుగాలులకు నేలరాడలతో లక్షల్లో నష్టం వాటిల్లింది. భారీ వృక్షాలు నేలకూలడంతో పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అకాల వర్షంతో రైతులు భారీగా నష్టపోయారు. నేలకొండపల్లి, కుసుమంచి, కరకగూడెం మండలాల్లో ధాన్యం, మొక్కజొన్న పంటలు నీటి పాలయ్యాయి. కాంటాలు వేసిన లారీలు రాకపోవడం, గోదాముల్లో చోటు లేకపోవడంతో పంటంతా రోడ్ల పక్కనే తడిసిపోయింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలని, నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు రోడ్డుపైకి వచ్చి డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాను అకాల వర్షం అతలాకుతలం చేసిందని, మహబూబాబాద్ జిల్లాలో పిడుగుపడి వెంకన్న అనే రైతు మృతి చెందడం విషాదాన్ని నింపింది. తాళ్ల పూసపల్లిలో 2 ఎడ్లు మృత్యువాత పడ్డాయి. కొనుగోలు కేంద్రాలు, రహదారులపై ఆరబోసిన వడ్లు వర్షార్పణం కావడంతో రైతులు గుండె కోత అనుభవిస్తున్నారు. ఈదురుగాలులు దాటికే మహబూబాబాద్ టౌన్ లో రేకుల షెడ్లు ఎగిరిపోయాయి. పలు చోట్ల దుకాణాల పైకప్పులు గాలి కొట్టుకుపోయాయి. అటు ఏపీలోను పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురిశాయి. కడప జిల్లా వేంపల్లి మండలం అయ్యవారిపల్లిలో అరటి రైతులు కుదేలయ్యారు. రైతులు పండించిన మొక్కలను ఈ నెల 6వ తేదీలోగా కొనుగోలు చేయాలని, లేదంటే రైతులే క్యాంపు కార్యాలయంను ముట్టడిస్తారని మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి
ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు. రైతులు పండించిన మక్కలను ఈ నెల 6వ తేదీలోగా కొనుగోలు చేయాలని, లేదంటే రైతుల క్యాంపు కార్యాలయాలను ముట్టడిస్తారని మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు దమ్ము ధైర్యం ఉంటే మక్కలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతు ఉత్సవాలను నిర్వహించాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ బృందంతో కలిసి వరంగల్ ఎనిమాముల వ్యవసాయ మార్కెట్లోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు, క్రయ విక్రయాల తీరును పరిశీలించారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ మార్కెట్లలో రైతులు మేళాలు నిర్వహిస్తే కాంగ్రెస్ నేతలకు రైతులే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలోనే రైతులకు మెరుగైన సదుపాయాలు కల్పించామని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంట ఉత్పత్తులు కొనుగోలు చేయడమే కాకుండా అవసరమైన పథకాలు, ఇతర రాయితీలు అందించినట్టు చెప్పారు. కాంగ్రెస్ కు ఓటు వేసి తప్పు చేశామని రైతులు చెంపలు వేసుకుంటున్నారని తెలిపారు. మక్కలు కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. గన్ని బ్యాగులు ఇవ్వకుండా, కాంటాలైన బస్తాలు తరలించకుండా కావాలనే రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మక్కల కొనుగోలులో అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నారని రైతులు బహిరంగంగానే ఆరోపిస్తున్నట్టు తెలిపారు. రాహుల్ గాంధీ వరంగల్లో రైతు డిక్లరేషన్ సభ నిర్వహించి ఈ నెల 6 నాటికి 4 ఏళ్లు పూర్తవుతున్న ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలను అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ కాలేదని, రైతు భరోసాను ఎగ్గొట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడా మక్కలు కొనడం లేదని, దీంతో రైతులు మండు టెండలో పడికాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 6న హన్మకొండలో నిర్వహించనున్న రైతు సంగ్రామ సదస్సును విజయవంతం చేయాలని ఎర్రబెల్లి రైతులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తోందని జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి మండిపడ్డారు. మార్క్ఫెడ్ మక్కల కొనుగోలులో నిర్లక్ష్యం చేస్తోందని, దీంతో రైతులు 25 రోజులుగా మార్కెట్లో ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఎకరానికి 26 క్వింటాల మక్కలు మాత్రమే కొనుగోలు చేస్తున్నామంటున్నారని, ఇదే అదనుగా భావిస్తున్న ప్రైవేట్ వ్యాపారులు క్వింటాలకు 1800 చొప్పున కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 6న బీఆర్ఎస్ నిర్వహించే రైతు సంగ్రామ సదస్సుకు రైతులు అధిక సంఖ్యలో విచ్చేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యేలు సన్నపనేని నరేందర్, ఆరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలనలో పంటలు కొనుగోలు ఆగమాగంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ సర్కార్లో నిర్లక్ష్యానికి గురవుతున్న రైతులకు అండగా బీఆర్ఎస్ కదం తొక్కనున్నట్టు ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో శనిగల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం పరిశీలించి రైతులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రాబోయే వారం రోజుల పాటు బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు రాష్ట్రంలోని అన్ని కొనుగోలు కేంద్రాలను పరిశీలించాలని, రైతులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. వరి, మక్క, జొన్న, శనిగలు, ఇతర కొనుగోలు కేంద్రాలను పరిశీలించాలని చెప్పారు. పంటలు ఎందుకు కొనుగోలు చేయడం లేదని, కొనుగోలు చేస్తే రైతులకు డబ్బులు ఎందుకు చెల్లించడం లేదని ప్రభుత్వాన్ని, అధికారులను నిలదీయాలని సూచించారు. ప్రభుత్వం స్పందించకుంటే తహసీల్దార్, ఆర్టీఓ, కలెక్టరేట్ కార్యాలయ ఎదుట ధాన్యం కుప్పలు పోసి ధర్నాలకు బైఠాయించి ఎక్కడికక్కడ రైతులకు మద్దతుగా పోరాటం చేద్దామని శ్రేణులకు పిలుపునిచ్చారు. సదాశివపేట డీసీఎంఎస్ శనిగల కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. నిన్న రంగారెడ్డి జిల్లాలో గౌరయ్య అనే ఒక రైతు ఐకేపీ సెంటర్ లో అక్కడనే నిలబడి ఎండ దెబ్బ తగిలి అక్కడనే చచ్చిపోయింది. వరి కుప్ప మీద అక్కడనే చచ్చిపోయిన పరిస్థితి. మహబూబాబాద్ లో వెంకన్న అనే రైతు ఒకటే రోజు, నేను చెప్పేది ఒకటే రోజు నిన్నటి. మహబూబాబాద్ లో వెంకన్న అనే రైతు నిన్న సెంటర్ లో కూసోని ఆఖరికి వానబడేటట్టుంటే అటూరికి ఇటూరికి ఆ టార్పాలిన్ కప్పేందుకు ఆయన మరి పంటను కాపాడుకునేందుకు ప్రయత్నం చేసి అక్కడికక్కడ పిడుగుపడితే సెంటర్లోనే ఆ వెంకన్న గారు కూడా చచ్చిపోయింది. అంటే ఇవి ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్న హత్యలు. ఇవి ఖచ్చితంగా ప్రభుత్వమే రైతులను వాళ్లను సంపేతందుకు, వాళ్ళకు ఊపిరి లేకుండా చేసేందుకు చేస్తున్న ప్రయత్నంగా కనబడతా ఉంది. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, ఒక్క సెంటర్ అన్న తీసినవా, పోయినవా? నీ మంత్రులు ఒక్క సెంటర్ కన్నా పోయినరా? ఎక్కడో పోయి రిబ్బన్ కటింగులు అన్నట్టు పోజులు కొట్టుడు తప్ప కొనుగోలు ఎట్లయితున్నాయి, పైసలు పడుతున్నాయా లేవా, జోక్తుండ్రా లేదా? 5-6 కిలోల తరుగు ఒక్కొక్క మరి సెంటర్లో ఇయ్యాలా మీరు చూస్తే. ఆ రోజుల్లో రేవంత్ రెడ్డి గారు చాలా మాట్లాడారు, కానీ ఇవాళ ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క రైతు ఇబ్బంది పడతా ఉన్నాడు, అవస్థలు పడుతుంటే ఒక్క మంత్రి పత్తలేడు, ఒక ఎమ్మెల్యే పత్తలేడు, ఎక్కడోళ్ళు అక్కడ తప్పించుకుని తిరుగుడు తప్ప ఇంకోటి లేనే లేదు. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ కోవా టీవీ. వెల్కమ్ టు కోవా టీవీ. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే పార్టీ ఘన విజయం సాధించడం పట్ల బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ లో స్పందించిన ఈ సందర్భంగా టీవీకే అధినేత నటుడు విజయ్ కు శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే పార్టీ ఘన విజయం సాధించడం పట్ల బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ లో స్పందించారు. ఈ సందర్భంగా టీవీకే అధినేత నటుడు విజయ్ కి శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు రాజకీయాల్లో
సినిమాలో అద్భుతమైన ఆరంగేట్రం చేస్తున్న నటుడు విజయ్ కి అభినందనలు తెలిపారు. ఈ ప్రజా తీర్పు ప్రజల ఆశలను ప్రతిబింబిస్తోందని, ప్రజా జీవితంలో ఆయన తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తమిళ విట్ర గజగం అధిపతి విజయ్ కు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. తమిళనాడు టీవీకే సాధించిన ఈ విజయం చరిత్రాత్మక మని విజయ్ నాయకత్వంపై ప్రజలకున్న నమ్మకాన్ని ఇది నిదర్శనమంటూ సతీష్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గతంలో విజయ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ఉత్సాహంగా పాల్గొన్న విషయాన్ని మాజీ ఎంపీ గుర్తు చేసుకున్నారు. తమిళనాడు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తమిళ విట్ర గజగం అధిపతి విజయ్ కు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. తమిళనాట టీవీకే సాధించిన ఈ విజయం చరిత్రాత్మకమని, విజయ్ నాయకత్వంపై ప్రజలకున్న నమ్మకానికి ఇది నిదర్శనమని సంతోష్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గతంలో విజయ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ఉత్సాహంగా పాల్గొన్న విషయాన్ని మాజీ ఎంపీ గుర్తు చేసుకున్నారు. తొలి ఎన్నికల్లో జయబేరి మోగించిన టీవీకే అధినేత జననాయకన్ కు పర్యావరణ బాధ్యత, హరిత భవిష్యత్తు పట్ల ఉన్న నిబద్ధత స్ఫూర్తిదాయకమని మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ప్రశంసించారు. విజయ్ నాయకత్వంలో తమిళనాడు రాష్ట్రం అభివృద్ధి శ్రేయస్సులో సరికొత్త శిఖరాలను అధిరోధించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజాసేవలో రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దడంలో విజయ్ కి గొప్ప విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని మాజీ ఎంపీ సంతోష్ కుమార్ వెల్లడించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ చారిత్రాత్మక విజయం సాధించిన నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలకు అభినందనలు తెలిపారు. రాహుల్ గాంధీ, ఖార్గే నాయకత్వంలో ఈ గెలుపు సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. కేరళ ఎన్నికల ప్రచారంలో తనకు మద్దతు ఇచ్చిన కేరళ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అక్కడి ప్రజలు తనపై చూపించిన ప్రేమను ఎప్పటికీ మరవలేనిదని ఆయన తెలిపారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ కూటమి అభ్యర్థులు 104 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. అధికార ఎల్డీఎఫ్ 34 స్థానాల్లో మాత్రమే లీడ్లో ఉంది. కేరళలో కాంగ్రెస్ కూటమి సాధించిన చారిత్రాత్మక విజయంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ అఖండ విజయం పట్ల కూటమి నాయకులకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ శ్రేణులకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. కేరళలో ఈ అద్భుత విజయం సాధించడానికి మార్గనిర్దేశం చేసిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షీలకు రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. వారి సమర్థవంతమైన నాయకత్వం వల్లే ఈ చరిత్రాత్మక గెలుపు సాధ్యమైందని ఆయన కొనియాడారు. కేరళలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ద్వారా దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొందని పేర్కొన్నారు. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కేరళలో కాంగ్రెస్ విజయం సాధించడం పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. కేబినెట్ సహచరులు భూముల ధరల పెంపకంపై మంత్రివర్గంలో చర్చించారు. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేరళలో కాంగ్రెస్ విజయం సాధించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. కేబినెట్ సహచరులు భూముల ధరల పెంపకంపై మంత్రివర్గంలో చర్చించారు. స్వల్పంగా ధరలు పెంచాలని నిర్ణయించారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లపై సిబిఐకి ఫిర్యాదు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. హాజ్ యాత్రికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెరిగిన ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం హాజ్ యాత్రపై పడింది. హాజ్ యాత్ర ఖరీదు భారీగా పెరిగింది. ఇంధన ధరల పెరుగుదలతో యాత్రికులపై అదనపు భారం పడుతోంది. ఈ ఏడాది సుమారు 7,000 మంది హాజ్ యాత్రికులు నమోదు చేసుకున్నారు. పేద ముస్లింలకు ఊరట కలిగించేలా కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో యాత్రికులకు అండగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యుత్ కొనుగోలు అంశాలపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని కేబినెట్ తీర్మానం చేసింది. కేసీఆర్ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని కమిషన్ తేల్చింది. 114 పేజీల రిపోర్ట్ను జస్టిస్ లోకుల్ ప్రభుత్వానికి సమర్పించారు. కేబినెట్ లో చర్చించి అడ్వకేట్ జనరల్ కు ఇచ్చాం. పొరుగు రాష్ట్రాలతో వారి స్వార్థానికి అవకతవకలకు పాల్పడింది. ఈ రిపోర్ట్ను సిబిఐకి అందివ్వాలని కేబినెట్ నిర్ణయించింది. అంతర్రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అంశాలు ఉండటంతో సిబిఐకి ఇవ్వాలని నిర్ణయించింది. భూముల విలువలను సైంటిఫిక్ గా పెంచాలని నిర్ణయించాం. ప్రభుత్వ ప్రాజెక్టుల అవసరాల కోసం భూముల విలువ పెంచాలని రైతులు కోరారు. 4 ఏళ్ల తర్వాత భూముల విలువ పెరుగుతోంది. పెంచక ముందు హెల్త్ పాలసీలో దరఖాస్తు చేసుకున్న వారికి పాత వాల్యూ వర్తిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వరి, మొక్కజొన్న విషయంలో అభద్రతా భావం లేకుండా చూడాలని కేబినెట్ తీర్మానం తీసుకుంది. రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం. ఇచ్చిన మాట
ప్రకారం 2 పంటల కొనుగోలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తమిళగం వెట్రి కజగం పార్టీ దూసుకుపోయింది. టీవీకే అధినేత విజయ్ పోటీ చేసిన 2 స్థానాల్లో ఘన విజయం సాధించారు. అలాగే తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకేకు 100కు పైగా స్థానాల్లో విజయం సాధించింది. అతి పెద్ద పార్టీగా నిలిచింది. తమిళనాడు ఫలితాలు ప్రారంభమైన సమయం నుంచి నటి త్రిష పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పైగా నేడు త్రిష పుట్టినరోజు సందర్భంగా త్రిష నేడు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే విజయ్ గెలుపు కోసమేనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తమిళగా వెట్రి కజగం పార్టీ దూసుకుపోతోంది. టీవీకే అధినేత విజయ్ పోటీ చేసిన 2 స్థానాల్లో ఘన విజయం సాధించారు. అలాగే తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 100కు పైగా స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచింది. తమిళనాడు ఫలితాలు ప్రారంభమైన సమయం నుంచి నటి త్రిష పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పైగా నిన్న త్రిష పుట్టినరోజు సందర్భంగా త్రిష ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. అయితే విజయ్ గెలుపు కోసమేనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. విజయ్ పార్టీ ముందంజలో ఉందని తెలిసిన వెంటనే త్రిష ఆయన నివాసానికి చేరుకోవడం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే త్రిష పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర ప్రచారం సాగుతోంది. విజయ్ పోటీ చేసిన తిరుచి, ఈస్ట్, పెరంబూర్ 2 స్థానాల్లో విజయం సాధించారు. అయితే త్వరలోనే ఈయన ఏదో ఒక చోట రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నియోజకవర్గానికి ఉప ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో విజయ్ రాజీనామా చేసిన నియోజకవర్గంలో త్రిష పోటీ చేస్తోందనే ప్రచారం తెర మీదకి వచ్చింది. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆమెకి మంత్రి పదవి కూడా ఇస్తారని, లేదంటే డిప్యూటీ సీఎం పదవి అప్పగిస్తారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. కానీ రాజకీయ విశ్లేషకులు మాత్రం విజయ్ రాజీనామా చేసిన స్థానంలో ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖరన్ పోటీ చేస్తారని అభిప్రాయపడుతున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. విజయ్ ఆయన భార్య సంగీత విడాకులు తీసుకున్నారు. విజయ్ త్రిషల మధ్య ఉన్న బంధం వల్లే సంగీత ఇలాంటి విడాకులు తీసుకుందని జోరుగా ప్రచారం సాగింది. డీఎంకే, బీజేపీ నేతలు దీన్ని అడ్డు పెట్టుకుని త్రిష, విజయ్ల మీద తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా తమిళనాడు బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ విజయ్, త్రిష ఇంటి నుండి బయటకు రావాలి అంటూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం రేపాయి. అయితే ఇన్ని విమర్శలు వచ్చినా ఓటర్లు మాత్రం విజయ్ వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి ఆయనకు ఓటు వేసి గెలిపించుకుంటున్నారు. గతంలో టికెట్ల కేటాయింపు విషయంలోనూ టీవీకే నేతలు త్రిష ఇంటి వద్ద క్యూ కట్టినట్లు వార్తలు వచ్చాయి. దీన్ని బట్టి పార్టీలో ఆమె ప్రాధాన్యత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి త్రిష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా లేదా అనేది తేలాలంటే కొన్ని రోజులు ఎదురు చూడాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. మండుతున్న ఎండల్లో అల్లాడిపోతున్న జనం వాన చినుకులతో ఉపశమనం పొందిన అవే చినుకులు రైతన్నల పాలిట కన్నీటి చుక్కలవుతున్నాయి. అటు ఏపీ, ఇటు తెలంగాణలో పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం విరుచుకుపడింది. ఈ ప్రకృతి కోపానికి 5గురు ప్రాణాలు కోల్పోగా 100 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. మండుతున్న ఎండలతో అల్లాడుతున్న జనం వాన చినుకులతో ఉపశమనం పొందినా అవే చినుకులు రైతన్నల పాలిట కన్నీటి చుక్కలవుతున్నాయి. అటు ఏపీ, ఇటు తెలంగాణలోని పలు జిల్లాలలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం విరుచుకుపడింది. ఈ ప్రకృతి కోపానికి 5గురు ప్రాణాలు కోల్పోగా 100 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. తెలుగు రాష్ట్రాల్లో ఓవైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు అకస్మాత్తుగా మేఘాలు కమ్మి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. మంచిర్యాల జిల్లాలో కురిసిన వడగళ్ల వాన రైతును నిలువునా ముంచింది. ముఖ్యంగా మందమర్రి, క్యాతనపల్లి, కోటపల్లి మండలాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. శంకర్పల్లిలోని కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. కొనుగోళ్లలో జాప్యం వల్లే తమకు ఈ గతి పట్టిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు బెల్లంపల్లి, మందమర్రి పరిసరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న మామిడికాయలు ఈదురుగాలులకు నేలరాడడంతో లక్షల్లో నష్టం వాటిల్లింది. భారీ వృక్షాలు నేలకూలడంతో పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అకాల వర్షంతో రైతులు భారీగా నష్టపోయారు. నేలకొండపల్లి, కుసుమంచి, కరకగూడెం మండలాల్లో ధాన్యం, మొక్కజొన్న పంటలు నీటి పాలయ్యాయి. కాంటాలు వేసిన లారీలు రాకపోవడం, గోదాముల్లో చోటు లేకపోవడంతో పంటంతా రోడ్ల పక్కనే తడిసిపోయింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలని, నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు రోడ్డుపైకి వచ్చి డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాను అకాల వర్షం అతలాకుతలం చేసిందని, మహబూబాబాద్ జిల్లాలో పిడుగుపడి వెంకన్న అనే రైతు మృతి చెందడం విషాదాన్ని నింపింది. తాళ్ల పూసపల్లిలో 2 ఎడ్లు మృత్యువాత పడ్డాయి. కొనుగోలు కేంద్రాలు, రహదారులపై ఆరబోసిన వడ్లు వర్షార్పణం కావడంతో రైతులు గుండె కోత అనుభవిస్తున్నారు. ఈదురుగాలులు దాటికే మహబూబాబాద్ టౌన్ లో రేకుల షెడ్లు ఎగిరిపోయాయి. పలు చోట్ల దుకాణాల పైకప్పులు గాలి కొట్టుకుపోయాయి. అటు ఏపీలోను పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురిశాయి. కడప జిల్లా వేంపల్లి మండలం అయ్యవారిపల్లిలో అరటి రైతులు కుదేలయ్యారు. రైతులు పండించిన మొక్కలను ఈ నెల 6వ తేదీలోగా కొనుగోలు చేయాలని, లేదంటే రైతులే క్యాంపు కార్యాలయంను ముట్టడిస్తారని మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి
ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు. రైతులు పండించిన మక్కలను ఈ నెల 6వ తేదీలోగా కొనుగోలు చేయాలని, లేదంటే రైతుల క్యాంపు కార్యాలయాలను ముట్టడిస్తారని మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు దమ్ము ధైర్యం ఉంటే మక్కలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతు ఉత్సవాలను నిర్వహించాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ బృందంతో కలిసి వరంగల్ ఎనిమాముల వ్యవసాయ మార్కెట్లోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు, క్రయ విక్రయాల తీరును పరిశీలించారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ మార్కెట్లలో రైతులు మేళాలు నిర్వహిస్తే కాంగ్రెస్ నేతలకు రైతులే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలోనే రైతులకు మెరుగైన సదుపాయాలు కల్పించామని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంట ఉత్పత్తులు కొనుగోలు చేయడమే కాకుండా అవసరమైన పథకాలు, ఇతర రాయితీలు అందించినట్టు చెప్పారు. కాంగ్రెస్ కు ఓటు వేసి తప్పు చేశామని రైతులు చెంపలు వేసుకుంటున్నారని తెలిపారు. మక్కలు కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. గన్ని బ్యాగులు ఇవ్వకుండా, కాంటాలైన బస్తాలు తరలించకుండా కావాలనే రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మక్కల కొనుగోలులో అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నారని రైతులు బహిరంగంగానే ఆరోపిస్తున్నట్టు తెలిపారు. రాహుల్ గాంధీ వరంగల్లో రైతు డిక్లరేషన్ సభ నిర్వహించి ఈ నెల 6 నాటికి 4 ఏళ్లు పూర్తవుతున్న ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలను అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ కాలేదని, రైతు భరోసాను ఎగ్గొట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడా మక్కలు కొనడం లేదని, దీంతో రైతులు మండు టెండలో పడికాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 6న హన్మకొండలో నిర్వహించనున్న రైతు సంగ్రామ సదస్సును విజయవంతం చేయాలని ఎర్రబెల్లి రైతులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తోందని జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి మండిపడ్డారు. మార్క్ ఫెడ్ మక్కల కొనుగోలులో నిర్లక్ష్యం చేస్తోందని, దీంతో రైతులు 25 రోజులుగా మార్కెట్లో ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఎకరానికి 26 క్వింటాల మక్కలు మాత్రమే కొనుగోలు చేస్తున్నామంటున్నారని, ఇదే అదనుగా భావిస్తున్న ప్రైవేట్ వ్యాపారులు క్వింటాలకు 1800 చొప్పున కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 6న బీఆర్ఎస్ నిర్వహించే రైతు సంగ్రామ సదస్సుకు రైతులు అధిక సంఖ్యలో విచ్చేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యేలు సన్నపనేని నరేందర్, ఆరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలనలో పంటలు కొనుగోలు ఆగమాగంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ సర్కార్లో నిర్లక్ష్యానికి గురవుతున్న రైతులకు అండగా బీఆర్ఎస్ కదం తొక్కనున్నట్టు ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో శనిగల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం పరిశీలించి రైతులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రాబోయే వారం రోజుల పాటు బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు రాష్ట్రంలోని అన్ని కొనుగోలు కేంద్రాలను పరిశీలించాలని, రైతులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. వరి, మక్క, జొన్న, శనిగలు, ఇతర కొనుగోలు కేంద్రాలను పరిశీలించాలని చెప్పారు. పంటలు ఎందుకు కొనుగోలు చేయడం లేదని, కొనుగోలు చేస్తే రైతులకు డబ్బులు ఎందుకు చెల్లించడం లేదని ప్రభుత్వాన్ని, అధికారులను నిలదీయాలని సూచించారు. ప్రభుత్వం స్పందించకుంటే తహసీల్దార్, ఆర్టీఓ, కలెక్టరేట్ కార్యాలయ ఎదుట ధాన్యం కుప్పలు పోసి ధర్నాలకు బైఠాయించి ఎక్కడికక్కడ రైతులకు మద్దతుగా పోరాటం చేద్దామని శ్రేణులకు పిలుపునిచ్చారు. సదాశివపేట డీసీఎంఎస్ శనిగల కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. నిన్న రంగారెడ్డి జిల్లాలో గౌరయ్య అనే ఒక రైతు ఐకేపీ సెంటర్ లో అక్కడనే నిలబడి ఎండ దెబ్బ తగిలి అక్కడనే చచ్చిపోయింది. వరి కుప్ప మీద అక్కడనే చచ్చిపోయిన పరిస్థితి. మహబూబాబాద్ లో వెంకన్న అనే రైతు ఒకటే రోజు, నేను చెప్పేది ఒకటే రోజు నిన్నటి మహబూబాబాద్ లో వెంకన్న అనే రైతు నిన్న సెంటర్ లో కూసోని ఆఖరికి వానబడేటట్టుంటే అటూరికి ఇటూరికి ఆ టార్పాలిన్ కప్పేందుకు ఆయన మరి పంటను కాపాడుకునేందుకు ప్రయత్నం చేసి అక్కడికక్కడ పిడుగుపడితే సెంటర్లోనే ఆ వెంకన్న గారు కూడా చచ్చిపోయింది. అంటే ఇవి ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్న హత్యలు. ఇవి ఖచ్చితంగా ప్రభుత్వమే రైతులను వాళ్లను సంపేతందుకు, వాళ్లకు ఊపిరి లేకుండా చేసేందుకు చేస్తున్న ప్రయత్నంగా కనబడతా ఉంది. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, ఒక్క సెంటర్ అన్న చూసినవా, పోయినవా? నీ మంత్రులు ఒక్క సెంటర్ కన్నా పోయినరా? ఎక్కడో పోయి రిబ్బన్ కటింగులు అన్నట్టు పోజులు కొట్టుడు తప్ప కొనుగోలు ఎట్లయితున్నాయి, పైసలు పడుతున్నాయా లేవా, జోక్తుండ్రా లేదా? 5-6 కిలోల తరుగు ఒక్కొక్క మరి సెంటర్లో ఇయ్యాలా మీరు చూస్తే. ఆ రోజుల్లో రేవంత్ రెడ్డి గారు చాలా మాట్లాడింది, కానీ ఇవాళ ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క రైతు ఇబ్బంది పడతా ఉన్నాడు, అవస్థలు పడుతుంటే ఒక్క మంత్రి పత్తలేడు, ఒక ఎమ్మెల్యే పత్తలేడు, ఎక్కడోళ్ళక్కడ తప్పించుకుని తిరుగుడు తప్ప ఇంకోటి లేనే లేదు. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.